మున్సిపాలిటీ అంతేనా? భూపాల్పల్లిలో రామ్నగర్లో మాకు పంగ రమేష్ను హత్య చేసినట్టు కొంతమంది అనుమానున్నట్టు మాకు దరఖాస్తు వచ్చింది. దాని మీద భూపాల్పల్లి సబ్ ఇన్స్పెక్టరు ఒకటి మర్డర్ కేసు కింద ఐపీసీ కింద ఒకటి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగినది. సీను చిట్యాల సిఐ గారు మరి ఎస్ఐ గారు విజిట్ చేయగా అక్కడ ఉన్న పరిస్థితులను అక్కడ ఉన్న సాంకేతికంగా సీసీ ఫుటేజ్ ద్వారా చెక్ చేయగా మాకు కొన్ని నేమ్స్ కూడా రివీల్ అయినాయి. దాని ఆధారంగా మేము సెర్చ్ చేయగా ఈ రోజు ఉదయం పైక్ లేన్ దగ్గరికి ఎవరైతే చనిపోయిండో రమేష్ వాళ్ళ కో బ్రదర్ అంటే సడ్డకుడు మల్లేష్ అని చెప్పి ఉంటాడు. ఆ మల్లేష్ తర్వాత వాళ్ళ సన్ దొంతు నాగరాజు తర్వాత వాళ్ళ మిత్రుడు జితేందర్ ఒక వెహికల్ దగ్గర సైకిల్ దగ్గర ఒక కారు వెహికల్ దగ్గరికి వస్తే అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళను మా ఎస్ఐ గారు అప్లైండ్ చేస్తే వాళ్ళను ఇంటరాక్షన్ చేయగా ఈ ఎవరైతే చనిపోయిన రమేష్ కు గతంలో ఈ ఎవరైతే నేరస్తున్నాడో ఈ మల్లేష్ కొంత అప్పు ఇచ్చిందని తెలిసి దాని గురించి గత కొంతకాలం వాళ్ళ మధ్యన వైరం నడుస్తున్నట్టు దానికి ఇదే రోజు 6th నాడు వీళ్ళ బంధువుల ఇంటి దగ్గర గట్టెపల్లిలో ఆర్గ్యుమెంట్ జరిగితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మల్లేష్ మరియు వాళ్ళ సన్ భూపాల్పల్లికి ఒక కారులో వస్తూ ఇక్కడ లోకల్ వాళ్ళ మిత్రుడు జితేందర్ ను పిలిపించుకొని వాళ్ళ ఇంట్లోకి అర్ధరాత్రి 1:30 ప్రాంతాన ఇంట్లోకి బలవంతంగా డోర్ను పుష్ చేసి బెడన్ పలగొట్టి లోపలికి ఎంటర్ అయ్యి అతన్ని కొట్టి తర్వాత మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యేటట్టు కింద పడేసి బాత్రూమ్ లో పడేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు 40 minutes వరకు వాళ్ళ ఇంట్లో ఉండి అక్కడ చెల్లి పారిపోయినట్టు. ఈరోజు దారిలో వాళ్ళకి ఆ వెహికల్ చెడిపోయినది. ఆ వెహికల్ తీసుకుపోవడానికి మళ్ళీ వాళ్ళు రావడానికి వస్తే ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఈ డిస్ప్యూట్సే కారణం. వాళ్ళందరూ క్లోజ్ రిలేటివ్స్. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తాం. జనరల్గా ఎవరు కానీ ఏమంటే బాత్రూంలో జారిపడ్డట్టు గిట్ట అట్లా క్రియేట్ అనుకుంటారు. జనరల్గా అతను బాత్రూమ్ లో పడిపోయాడు, ఆ విధంగా వాళ్ళు క్రియేట్ చేద్దని అనుమానం ఉంది. కానీ మనకు లక్కీ టెక్నికల్ ఇన్పుట్ కానీ ఆడున్న లోకల్ మాకు సమాచారం బట్టి దాన్ని బట్టి వాళ్ళను మేము చేయించగలిగాం. ఇంటర్నల్ బ్లీడింగ్ చేస్తూ రిబ్స్ కూడా అతనికి ఫ్రాక్చర్ అయినాయి.